హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఈ 2025లో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో కొంచెమైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇంక వీడియో విషయానికి వచ్చేస్తే చాలామంది ఏం చేస్తుంటారంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందే పెద్ద పెద్ద కెమెరాలు, స్పీకర్లు ఇవన్నీ కొనేసి అప్పుడు స్టార్ట్ చేస్తూ ఉంటారు. మనం ముందుగానే అంటే మనం యూట్యూబ్ కంటిన్యూగా చేస్తామో లేదో తెలియకుండా, మన ఛానల్ మానిటైజేషన్ అవుతుందో లేదో తెలియకుండానే ఎక్కువ మనీ పెట్టేసి ఇవన్నీ కొని చేయడం అవసరమా అండి? నాకు తెలిసి అయితే ఇవేం అవసరం లేదండి. ఫస్ట్ అయితే మెయిన్గా మనకి జస్ట్ వీడియోలు తీసుకోవడానికి మెయిన్గా కావాల్సిన ఒక 2 వస్తువులు కొనుక్కుంటే సరిపోతుంది. ఒక స్మార్ట్ ఫోను అండ్ ట్రైప్యాడ్ స్టాండ్ ఉంటుంది కదా, అది కూడా పెద్ద అమౌంట్ ఏమి ఉండదండి. 300 320లో వచ్చేస్తుంది. వాటిలో కూడా కాస్ట్లు ఎక్కువగానే ఉంటాయి. 3000 to 4000 అట్లా కూడా ఉంటాయి. అంత అవసరం లేదండి. ఫస్ట్ మన ఛానల్ మానిటైజేషన్ అయ్యి కొంచెం ఇన్కమ్ వచ్చిన తర్వాత వాటిలో నుంచి కొంచెం తీసుకొని ఇవన్నీ కొనుక్కోవచ్చు. ఫస్ట్ అయితే మెయిన్గా ట్రైప్యాడ్ కూడా ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు మనం ఒక వీడియో తీస్తున్నాం అనుకోండి, ఇలా పెట్టుకొని తీస్తున్నప్పుడు వీడియో షేక్ అవుతుంది కదా, అప్పుడు జనాలకు కూడా చూడాలనిపించదు. అదే ట్రైప్యాడ్ ఉందనుకోండి, మన మొబైల్ దానికి ఫిక్స్ చేసేసి ఒక దగ్గర కూర్చొనైనా లేదంటే కుకింగ్ వీడియోస్ అయినా ఫిక్స్ చేసి షేక్ అవ్వకుండా వాయిస్ కానీ మనం కానీ క్లియర్గా కనిపిస్తామండి. అప్పుడు జనాలకు కూడా చూడాలనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, చాలామంది నేను కూడా చేశానండి, ఏంటంటే మెయిన్గా ఒక ఫిక్స్డ్ కంటెంట్ అనేది ఉండడం లేదు. మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడం కోసం ఏది పడితే అది మన దగ్గర ఏ వీడియో ఉంటుంది పెట్టేస్తున్నాము. నేను కూడా అలాగే చేశానండి. దానివల్ల నా ఛానల్ కూడా నాశనం అయిపోయింది. సో మీరు మాత్రం ఆ తప్పు చేయకండి. ఇంక నుంచి నేను కూడా డైలీ మంచి వీడియోలు పెడదాం అనుకుంటున్నాను. ఒక కంటెంట్ ఉన్న వ్లాగ్స్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ ఏదైనా ఫస్ట్ మీరు మైండ్లో సెట్ చేసుకోండి. ఈరోజు కుకింగ్ వీడియోస్ పెట్టాలా లేదంటే వ్లాగ్స్ పెట్టాలా, ఏదైనా ఫస్టే డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయిన తర్వాత ఛానల్ని స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఈరోజు వ్లాగ్స్ పెట్టాము, ఎక్కువ వ్యూస్ వెళ్ళలేదు. రేపు కుకింగ్ వీడియో పెట్టాము, దానికి వెళ్ళింది. అప్పుడు మళ్ళీ వ్లాగ్స్ పెట్టాము, అప్పుడు మళ్ళీ వెళ్ళింది. అట్లా పెట్టొద్దండి. ఈరోజు వ్యూస్ వచ్చినా రాకపోయినా మీ దగ్గర ఒకే కంటెంట్, మీ ఛానల్ మొత్తం ఒకే కంటెంట్ వీడియోస్ ఉండాలి. అప్పుడే మీరు ఎవరైనా సెట్ చేసినా ఈ ఛానల్లో వీళ్ళు కుకింగ్ చేస్తారు కంటిన్యూగా. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా ఎక్కువ రీచ్ వెళ్తుందండి మీ ఛానల్. ఇంకొక విషయం ఏంటంటే, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే ఇన్కమ్ రావాలంటే ఇంపాసిబుల్ అండి. ఓపిక సహనం కంపల్సరీగా ఉండాలి. ఈరోజు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము, నైట్కి నైటే మానిటైజేషన్ అవ్వాలి, అలాగే రేపు మనీ వచ్చేయాలంటే అది ఇంపాసిబుల్ అండి. సో కొంచెం ఓపిక్గా డైలీ వీడియోస్ అప్లోడ్ చేయండి, కంపల్సరీగా మానిటైజేషన్ అవుతుంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు డైలీ ఒక కంటెంట్తోనే వెళ్ళండి, త్వరగా మానిటైజేషన్ అవుతుంది. ఇంకా కొంతమందికి ఏంటంటే స్టేజ్ ఫియర్ ఎక్కువగా ఉంటుందండి. నాకు కూడా ఉంది. స్టేజ్ ఫియర్ మాత్రం ఎప్పటికీ ఉండకూడదు. మన ఫేస్ చూపించి ఎక్కువ వీడియోస్ తీయడానికి, మన కంటెంట్ మన వాయిస్ ఓవర్ ఇచ్చి మన ఫేస్ చూపించి వీడియోస్ తీస్తే త్వరగా మానిటైజేషన్ అవుతుంది. అలాగే మనీ కూడా త్వరగా వచ్చేస్తాయండి. మన ఫేస్ చూపించడానికి చాలామంది ఏం చేస్తారంటే, ఫేస్ చూపిస్తే కామెంట్స్ ఎక్కువగా చేస్తుంటారు, ఎలా పెడితే అలా చేస్తుంటారు అనుకుంటారు. ఎవరు ఎలా చేసినా సోషల్ మీడియాలోకి అడుగు పెట్టిన తర్వాత ఎవరు ఏం చేసినా పట్టించుకోకూడదండి. ఇవన్నీ వదిలేసి మీరు డైలీ వీడియో అప్లోడ్ చేసుకోండి. త్వరగా ఛానల్ అయితే త్వరగా మానిటైజేషన్ అవుతుంది. మంచి మనీ కూడా సంపాదించుకోవచ్చు యూట్యూబ్లో. ఓకేనా? యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మెయిన్గా లక్ ఉండాలండి. మనం ఎంత కష్టపడి చేసినా ఒక్కొక్కసారి వ్యూస్ వెళ్ళదండి. మనం ఒక్కొక్కసారి పిచ్చి వీడియో పెట్టినా అవి ఎక్కువ వ్యూస్ వెళ్తాయి. సో మెయిన్గా లక్ ఉండాలి. మనకి లక్ ఈ యూట్యూబ్ బాగా సక్సెస్ అవ్వాలని దేవుణ్ణి ప్రార్థించుకొని స్టార్ట్ చేయండి. ఓకేనా? చెప్పాను కదా, ఎక్కువ డబ్బులు తగలేసి కెమెరాలు, స్పీకర్లు ఇవన్నీ కొనేయకుండా ఉన్న వాటితోనే ఏదో స్మార్ట్ ఫోను, స్టాండు ఈ 2 యూజ్ చేసుకొని మంచి మంచి వీడియోలు డైలీ పెట్టండి, అప్లోడ్ చేయండి. మన కష్టానికి తగిన ప్రతిఫలం కంపల్సరీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.